కదా. ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది, ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఏ పార్టీలోకి వెళ్ళకూడదు, బూతుల పార్టీని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. మీరేమో అదేమో తెలియకుండా వస్తే ఏమైపోద్ది, రాకపోతే ఏమైపోద్ది అని చెప్పి ఓ కళ్ళగా అంటున్నారు. మీ ఆ కళలన్నీ మానుకోండి, అవన్నీ కళల్లాగా ఉండిపోతాయి తప్ప ఆయన మాత్రం మీ పార్టీలోకి వచ్చేది లేదురా అబ్బాయి. అర్థమైందా? ఇంక ఈ పకట కళలో మానేసుకోండి. ఏంటి సోదర అంత మాట అనేసావు? చాలా పెద్ద వివాదానికి నాంది పలికావు నువ్వు ఈ మాటతో. ఏ పార్టీలోకి వెళ్లాలో జూనియర్ ఎన్టీఆర్ గారికి క్లారిటీ ఉందా? అంటే ఆయన ఇప్పుడు టీడీపీలో లేడా? అంటే నువ్వు చెప్తున్న మాట ప్రకారము ఏ పార్టీలోకి వెళ్లాలో క్లారిటీ ఉంది, వైఎస్ఆర్సీపీలోకి మాత్రం వెళ్ళడు, వెళితే బీజేపీలోకో కాంగ్రెస్ లోకో లేదా టీడీపీలోకో వెళ్తాడని కదా దాని అర్థము. నా ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ పార్టీ కండువా, వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా జూనియర్ ఎన్టీఆర్ గారి మెడలో వేసి ఆ పోస్టులన్నీ క్రియేట్ చేస్తున్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఓకే, కానీ జర భద్రం సోదరా, దీని వెనక ఏదైనా కుట్ర దాగున్నదేమో, ఇంకెవరైనా ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇలాంటి కుయుక్తులే ఉన్నా పన్నుతున్నారో దాన్ని కూడా బాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెలికి తీయాలి. అసలు ఈ పోస్టింగ్ల వెనక ఉన్నటువంటి ఆ కథా కమాం ఇష్యూ ఏంటో. ఇకపోతే నువ్వు అన్నది నిజమే, నువ్వు చెప్పిన తర్వాత నాకు డౌట్ వస్తున్నది, జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగానే పార్టీలో లేరేమో అని. ఎందుకంటే ఈ మధ్య జరిగిన మహానాడులో కూడా ఎక్కడా కనపడలా, అంతకుముందు మహానాడులో కూడా కనిపించినట్లే. ఈ మధ్య చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళ తాతగారి వర్ధంతులకు గాని జయంతులకు గాని సపరేట్ గా కళ్యాణ్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరే వెళ్తున్నారు. నాకు ఎందుకనో నువ్వు చెప్పిన మాట విన్న తర్వాత డౌట్ కొడుతున్నది. పోనీ క్లారిటీ బ్రో, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఆపద వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అలా ఉపయోగపడతారు, నా అభిప్రాయం అది. ఈ మీమాంస అనేది ఉండకూడదు కదా. ఇంకొక సమాధానం కూడా చెప్పు బ్రో, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. సీనియర్ ఎన్టీఆర్ గారు బతికుంటే ఇప్పుడున్నటువంటి టీడీపీలో ఉండేవారా లేదా వేరే పార్టీలో ఉండేవారా? డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆయన మరణించే నాటికి టీడీపీలో ఉన్నారా లేరా అనేది నా డౌట్. తప్పుగా అనుకోవద్దు, దీనికి మామూలుగా సమాధానం ఎవరైనా ఇవ్వచ్చు, సరేనా? కాబట్టి మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక సవాల్ ఇసిరాడు మన సోదరుడు. ఏ పార్టీలో చేరాలో మీరు నిర్ణయించుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారు, లేదనంటే ఈ సోదరుడికి ఉన్నటువంటి అనుమానమే టీడీపీలో అందరికీ రావచ్చు. కాబట్టి దయచేసి దీని మీద క్లారిటీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది, సరేనా? టీడీపీలోనే ఉన్నాను నేను అని చెప్పేటటువంటి బలంగా బలబుద్ధి చెప్పాలి మరొకసారి. మేమైతే నమ్ముతున్నాం టీడీపీలోనే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఇవన్నీ ఏందో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టేదానికోసం ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేసేదానికి 100 కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ ని స్టార్ట్ చేశారని, ఇవన్నీ ఏంటి? ఆయనకి తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా జరుగుతున్నాయా? ఇంకా కింద పెడతారు చాలా మంది కామెంట్లు, వాళ్ళకు కూడా చివరి కోసం మెరిపిస్తాను. అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉండేవారా? నేనే చెప్పేస్తున్నా, మీ డౌట్ కూడా నాకు తెలుసు, ఎందుకంటే నాకు కొంచెం ఉందన్నమాట రైటర్ని కాబట్టి. అసలు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చుండేది కాదు కదా. ఈ రోజు లోకేష్ బాబు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారో, ముందుని నడుపుతున్నాడో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి రాజశేఖర రెడ్డి గారితో కలిసి జర్నీ చేసి ఉండేవాళ్ళు కదా. అంతే, మీరు పెట్టబోయే కామెంట్ కూడా సమాధానం చెప్పా. ఎంత మంచివాడిని నేను. గుడ్ నైట్ అందరికి.